ఆడుకునేకి వచ్చినప్పుడు మీ అమ్మ మీ నాన్న కనిపించలేదు. అప్పుడే అడుగుదాం అనుకుని మర్చిపోయాను. ఇట్లా ఆడుకుంటా మళ్ళీ అడుగుదాంలే అనుకున్నా. అవునరా, నిన్న మా అమ్మ మా నాన్న కలిసి హోటల్ కి ఫుడ్ తినేకి పోయారు. అదేంట్రా, మీ ఇంట్లో ఎవరెవరు ఉండేది? మా అత్త, మా అమ్మ, నాన్న, నేను ఉంటాము. మరి మీరు నలుగురు పోవాలి కదరా? అవునరా, అట్లే పోవాలి. కానీ మా అమ్మ చేసిన పనికి మా అమ్మ మా నాన్న మాత్రమే పోయినారు. అవునా, ఏం చేసిందిరా మీ అమ్మ? నిన్న మధ్యాహ్నము భోజనానికి నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న గొడవ పడతా ఉన్నారు. మా నాన్న ఏమి సాయంత్రము హోటల్కి పోదాము ఫుడ్ తినేకి అని మా నాన్న, మా అమ్మ మేము రాము అని మా అమ్మ. అవునా, మరి మీ అమ్మ నాన్న ఇంట్లో పోయినారా? తర్వాత గొడవ పడుతూ మా అమ్మ నాకు మా అత్తకి రాత్రి నేను పోను, నేను మీ నాన్న గొడవ పడ్డాము, హోటల్ పిలిచినా మీరు పోవద్దండి అని చెప్పింది మా అమ్మ మాకు. అవునా, తర్వాత ఏమయ్యింది? తర్వాత రాత్రికి మా నాన్న వచ్చినాక నన్ను మా అత్తను హోటల్కి పోదాము ఫుడ్ తినొస్తాము అని అడిగిండు. మరి మీరు సరే అనలేదారా? మా అమ్మ రామని చెప్పమనింది కదరా, అందుకని నేను మా అత్త లేదు మేము రాము అని చెప్పినాము. అవునా, మరి మీ అమ్మ మీ నాన్న ఎట్లా పోయినారా? తర్వాత మా నాన్న ఏం చేసినాడు, మా అమ్మను హోటల్ పోదాం రా అని పిలిచిండు. మరి మీ అమ్మ కూడా ఒప్పుకోయిందదే, మరి ఎట్లా పోయినారు ఇద్దరు హోటల్కి? మా నాన్న పిలుస్తానే మా అమ్మ సరే పోయేద్దాం రండి అని ఇద్దరు బయట పోయి స్కూటర్ ఎక్కి హోటల్కి పోయినారు. ఇదేదో మీ అమ్మ నాన్న ప్లాన్ వేసుకొని వాళ్ళు పోయేకి వాళ్ళు గొడవ పడుతున్నట్టు మీ అత్త నీ ముందు, తర్వాత మీకు ఇట్లా చెప్పి మీరు పోమనేసరికి వాళ్ళిద్దరు పోయినారు. ఇది వాళ్ళిద్దరు చేసిన ప్లాన్ రోయ్. అవునరా, తర్వాత నేను మా అత్త అదే అనుకున్నాము. ఏరా మీ అమ్మ ఇలా చేసింది, హోటల్ కి మీ నాన్న అడిగితే మనల్ని వద్దని చెప్పమని చెప్పి మీ అమ్మ రెడీ అయిపోయింది ఇందిరా. మేము మిస్ అయిన హోటల్కి పోయేది అదే బాధ అయ్యిందిరా నాకు మాటకి. వీళ్ళమ్మ నాన్న వీళ్ళను మాటలతో నమ్మేటట్లు చేసి వాళ్ళు అరుచుకుంటున్నట్టు ఎవరు పోనట్లు క్రియేట్ చేసి వీళ్ళు రామని చెప్పేసరికి వాళ్ళు పోయినారు. వీళ్ళు ఇంట్లో ఉండిపోయినారు.